హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి కర్రీ అయితే చూపిస్తున్నానండి. అదే మిల్ మేకర్ కర్రీ. మంచి గ్రేవీతోని స్పైసీగా రైస్‌లోకి, రోటీలోకి, బగారాలోకి చాలా బావుంటదండి ఈ కర్రీ. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఎంతో టేస్టీ ఈ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి మిల్ మేకర్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్నవి ఉంటాయి కదా, ఇవైతే తీసుకున్నా. ఇవి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు. దానికోసం పొయ్యి పైన వాటర్ అయితే వేడిగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ వేడిగా అయినాక ఇందులోకి మిల్ మేకర్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. ఇలా ఒకసారి వేడి నీళ్ళలో మొత్తం కలిపేసేసుకున్నాక తర్వాత ఇందులో చల్లనీళ్ళు పోసి ఈ మిల్ మేకర్ అన్ని ఇలా వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దండి, మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా కొద్దిగా చల్లనీళ్ళు పోసేసి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇక్కడ మీరు ఇంకా కొద్దిగా తగ్గించుకున్నా సరే. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ అలా సాల్ట్ మీకు తగినంత. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మొత్తం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ మసాలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగా అవుతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకొని పక్క పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇలా ఒక కడాయిలోకి ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ అనేది వేస్తున్నా. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ పత్తా ఇవన్నీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ అయితే నేను మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని దాని పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకోవాలండి. మనం ఆనియన్స్ అలానే వేసే కన్నా ఇలా పేస్ట్ పట్టుకొని వేయడం వల్ల టేస్ట్ అనేది గ్రేవీ బాగుంటుందండి. అలా అయితే ట్రై చేయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇలా ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఇందులోకి నేను కొద్దిగా కలర్ కోసం కాశ్మీరీ లాల్ మిర్చి ఉంటుంది కదా, అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసినానండి. మీకు కావాలంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకున్నాక మిల్ మేకర్ మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసి ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇందులోకి మనం మసాలా కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, దాంతోనే ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నా గ్రేవీ కోసం. ఇలా వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా సాల్ట్ ఏమైనా కావాలన్నా చూసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని లాస్ట్కి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదండి, ఆ కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. బాగుంటుంది ఇది వేయడం వల్ల ఫ్లేవర్. వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీ వచ్చాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.